హాయ్ హలో నమస్తే ఆదాబ్ మోస్ట్ వెల్కమ్ టు అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఐఆమ్ డాక్టర్ మొహమ్మద్ అన్వర్. ఈరోజు ఈ ఛానల్లో మీకు చాలామంది అడుగుతున్నటువంటి వీడియో ఇది. సార్, ఎఫ్బిఓకి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఎవరైతే పిల్లలు యూనిఫామ్ జాబ్ చేయాలని చాలా కోరిక ఉంటుందో, ఎవరికైతే యూనిఫామ్ జాబ్కి సంబంధించిన హైట్ ఉండదో, ముఖ్యంగా మనం చూసుకుంటే హైట్ లేనటువంటి పిల్లలకు, కానిస్టేబుల్ హైట్ రానటువంటి పిల్లలు యూనిఫామ్ జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కు పక్కా 100% అప్లై చేస్తారు అందరూ కూడా. సో ఎఫ్బిఓ జాబ్ సాధించడము చాలా ఈజీ, కానీ దానికి కొన్ని టెక్నిక్స్, కొన్ని ట్రిక్స్ ఉండాలి. అంతకంటే ముందు దాని మీద మీకు పూర్తి అవగాహన ఉండాలి. ఈ అవగాహన ఇవ్వడం కోసమే ఈ దేశంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో వచ్చేటువంటి ఉద్యోగాలు కావచ్చు, ముఖ్యంగా మీరు చూసుకుంటే తెలంగాణ, ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు, అదేవిధంగా ఈ ఎఫ్బిఓ, ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు, ఎస్ఎస్సి జీడీ, ఆర్పిఎఫ్, ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఇలాంటి అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక ప్రొఫెషనల్ మీకు కంటెంట్ ఇస్తూ, అటు ఫిజికల్ ఇటు రిటర్న్, ఈ రెండిట్లో కూడా టాపర్లుగా తయారు చేసినటువంటి వ్యవస్థ అయాన్ ఇన్స్టిట్యూట్. కాబట్టి ఈ వ్యవస్థలో ఎఫ్బిఓకు సంబంధించిన బ్యాచ్ కూడా మనము జనవరి 6th నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. జనవరి 6th నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు చెప్తాయి. ఇక్కడ ముందుగా మనం ఈ వీడియోలో చూద్దాం, మరి ఎఫ్బిఓ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది. అయితే మరి ఈ 1500+ పోస్టులు ఈసారి రాబోతున్నాయి ఫిబ్రవరిలో. మరి దానికి సంబంధించిన వివరాలు ఏంటివి, అర్హతలు ఎవరు అసలు దానికి అప్లై చేయవచ్చు? అర్హతలు తెలిస్తే ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేస్తారు. అర్హతలు ఎవరు అప్లై చేయవచ్చు అండ్ దీనికి సంబంధించిన వయస్సు అయితే ఈసారి ఇవ్వబోతున్నాడో, మరి మనం అప్పుడు చూసినాం జియో 48 కావచ్చు, యాజ్ పర్ జియో 60, అదేవిధంగా జియో 31 రీసెంట్ 2024 రీసెంట్గా మార్చిలో వచ్చినటువంటి జియో కూడా అప్లికబుల్ కాబోతుందన్న విషయం ఎవరికి కూడా తెలియదు. కాబట్టి దాని గురించి కూడా వివరాలు చెప్తా. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు ఏముంటాయి, అవన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి వీడియో మనం స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ కొత్త బ్యాచెస్, ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్పిఎఫ్, ఎస్ఎస్సి జీడీ, ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించి రాబోయే రోజుల్లో మళ్ళీ ఎస్ఎస్సి జీడీ వస్తుంది. 1,00,000 ఉద్యోగాలు ఇవ్వబోతుంది సెంట్రల్ గవర్నమెంట్లో. కాబట్టి దానికోసం ఆల్రెడీ కొత్త బ్యాచెస్ అటు హైదరాబాద్లో, ఇటు ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయాయి. అతి తక్కువ ఫీజులతో మీకు కోచింగ్ ఇస్తున్నాం. డబ్బుల కోసం చేయట్లే. నిరుద్యోగ పిల్లల్ని ఉద్యోగార్థులుగా మార్చాలి. నేను కానిస్టేబుల్గా, ఎస్ఐగా, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్మెన్గా, కమాండోగా చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఈ సమాజానికి పేబ్యాక్ చేయాలనే ఉద్దేశంగా ఈ యొక్క వ్యవస్థలు నడుపుతూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క పేద అభ్యర్థి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. కొత్త బ్యాచెస్ అయాన్ పోలీస్ అకాడమీ రెసిడెన్షియల్ క్యాంపస్లో కూడా స్టార్ట్ అయ్యాయి, అదేవిధంగా హైదరాబాద్లో కూడా స్టార్ట్ అయ్యాయి. మరి రెసిడెన్షియల్ క్యాంపస్ వచ్చేసి 25 ఎకరాల క్యాంపస్లో 5 ఎకరాలలో మనకు కేవలం గ్రౌండే ఉంది. మనకు సొంతంగా స్టడీ హాల్స్ ఉన్నాయి పిల్లల కోసం, ఎగ్జామ్స్, ఎక్స్ప్లెనేషన్స్ చదువుకోవడానికి. క్లాస్ రూమ్స్ కూడా పటిష్టమైనటువంటి క్లాస్ రూమ్స్ మనకు అవైలబిలిటీ ఉంది. ఫిజికల్ ట్రైనింగ్ కోసం 5 ఎకరాలలో మొత్తం ప్రొఫెషనల్ ఫిజికల్ ట్రైనింగ్, క్రాస్ఫిట్ ట్రైనింగ్లు, వెయిట్స్, జిమ్, శాండ్ ట్రాక్, ఇలా చూసుకుంటే వాట్ నాట్ అనే విధంగా 2 రాష్ట్రాలలో మరి ఎక్కడ లేని విధంగా నేను ఇది లైవ్లో వీడియోలో చెప్తున్నాను మీకు. ఇంకెక్కడ దొరకదు, ఇంకెక్కడ చేయలేరు. అలాంటి పటిష్టమైన ప్రణాళిక ఇక్కడ మేము చేయడం జరిగింది. కాబట్టి అయాన్ పోలీస్ అకాడమీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే వెంటనే మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వెంటనే మీరు ఈ వీడియో చూసి రిజిస్టర్ చేసుకుంటే మీకు 8,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నా. సార్, మాకు ఎఫ్బిఓ వీడియోలో సార్ డిస్కౌంట్ ఇచ్చారని చెప్పి మీరు చెప్తేనే వాళ్ళు ఇస్తారు ఆ డిస్కౌంట్. అదేవిధంగా హైదరాబాద్లో చేరాలనుకునే వాళ్ళకు 5,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నా. సార్, నేను హైదరాబాద్లో చేరితే సార్ నా పేరు వెంటనే నమోదు చేయించండి అని చెప్పి మీరు 88866722 హైదరాబాద్ నంబర్, 6399905999 అయాన్ పోలీస్ అకాడమీ నంబర్లకు కాల్ చేసి మీ పేరు నమోదు చేయించుకోండి. అదేవిధంగా ఎఫ్బిఓ
జనవరి 6 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. జనవరి 5 రోజు ఎఫ్బిఓకి సంబంధించిన ఫైనల్ డెమో కూడా కండక్ట్ చేస్తాం. ప్రస్తుతానికి మీరు కాల్ చేసి నేను ఇంట్రెస్టెడ్ అని చెప్పండి. ఇప్పుడే మీరు డబ్బులు ఏమి కట్టాల్సిన అవసరం లేదు. సార్ ఎఫ్బిఓ కోసం నేను ఇంట్రెస్టెడ్, మేము ఒక ఎఫ్ఆర్ఓ ఆఫీసర్ని ఒక ఎఫ్ఎస్ఓ ఆఫీసర్ని పిలుచుకొచ్చి ఈ జనవరి 5 రోజు ఒక గొప్ప డెమో మీకు అందించబోతున్నాం. ఆ రోజు పూర్తి అవగాహన మీకు దాని మీద కల్పిస్తాం. అండ్ సెలెక్షన్ ప్రాసెస్కు సంబంధించి ప్రిపరేషన్ సంబంధించి ఎలా మీ సిలబస్ ఉంటుంది ఏంది అవన్నీ చెప్పి 6th నుంచి కొత్త బ్యాచ్ మేము స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటు ఫిజికల్ ట్రైనింగ్ ఇటు రిటర్న్ క్లాసెస్లో టాప్ మోస్ట్ కాంటెంట్ ఇచ్చే వ్యవస్థ అయాన్. కాబట్టి వెంటనే మీ పేరు మీరు కేవలం ఎఫ్బిఓ కోసం మాత్రమే, ఎఫ్బిఓ కోసం జాయిన్ అయ్యే వాళ్ళు మీ పేరు మామూలుగా చెప్తే సరిపోతుంది. మీరు వెంటనే వచ్చి జాయిన్ కావాలనుకున్నా కూడా జాయిన్ కావచ్చు. స్పెషల్ బ్యాచ్ వచ్చేసి జనవరి 6 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సపరేట్గా బ్యాచ్ స్టార్ట్ చేస్తాం అది. కాబట్టి మీ పేరు మీరు ముందుగా చెప్పి మీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్తే ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ప్రణాళిక మొత్తం చేస్తాం. మీకు ఎప్పటికప్పుడు యూట్యూబ్లో మీకు అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాం. మరి అయాన్ పోలీస్ అకాడమీ 145 మార్క్స్ రిటర్న్లో అవుట్ ఆఫ్ 200. తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక మార్కులు రిటర్న్లో వచ్చినాయి మన వాళ్ళకు. అమ్మాయిలకు 100కు 100 మార్కులు అమ్మాయిలు సాధించడం జరిగింది. అబ్బాయిలు తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక మార్కులు 96.615 మార్క్స్ అబ్బాయిలు ఈవెంట్ సాధించడం జరిగింది. రిటర్న్ చూసుకున్నా అటు ఈవెంట్ చూసుకున్నా కూడా స్టేట్లోనే హైయెస్ట్ మార్క్స్ సాధించడం. ఎక్సైజ్లో హైయెస్ట్ ఉద్యోగాలు వచ్చినాయి. 130, 135 ఎబో ఎంతోమందికి రావడం జరిగింది. అదేవిధంగా ఎస్ఐలు 37 మంది ఎస్ఐలకు మనము ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఈసారి పోయిన నోటిఫికేషన్లో 485 మంది ప్లస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు మన దగ్గర సాధించుకున్నారు. దిస్ ఈజ్ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ అయాన్ గ్రూప్ ఆఫ్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్స్. ఈ 2 తెలుగు రాష్ట్రాలలో సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లు అతి ముఖ్యంగా ఎస్ఎస్సి జీడీ, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఎస్ఐ, కానిస్టేబుల్, ఏపీ, తెలంగాణ, ఎఫ్బిఓ, ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ ఇలాంటి అన్ని ఉద్యోగాలకు పెట్టింది పేరు జాబ్ ఫ్యాక్టరీ ఇది. కాబట్టి దీన్ని మిస్ చేసుకోకండి. మన వీడియోలోకి వెళ్దాం. సో మరి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు? మీ అందరికీ తెలుసు 2017లో వచ్చింది నోటిఫికేషన్. ఈ 2017 వచ్చిన నోటిఫికేషన్లో మనకు పోస్టులు ఎన్ని ఉండే 1857 పోస్ట్ మనకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన సెలక్షన్ కూడా అయిపోయింది. మన వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఓకేనా? సో మరి ఈసారి జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసినటువంటి ఫస్ట్ యూనిఫామ్ జాబ్ ఎఫ్బిఓ. ఫస్ట్ యూనిఫామ్ జాబ్ ఎఫ్బిఓ అది ఫిబ్రవరి 25కి వాళ్ళు నోటిఫై చేస్తామని వాళ్ళు ఇవ్వడం జరిగింది. మే 25 రోజు ఎగ్జామ్ పెడతామని చెప్పారు. అంటే ఇప్పటి నుంచి మీరు చూసుకుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ 5 నెలలు ఇప్పటి నుంచి చూసుకునే టైం ఉంది. ఎగ్జామ్కి మాత్రమే, ఈవెంట్స్కి 6 నెలలు టైం ఉండవచ్చు. మరి ఒకవేళ ఏమైనా 1 వీక్ అటు ఇటు అయితే మార్చిలో స్టార్ట్ అయితే కనుక ఎగ్జామ్కి 6 నెలలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 100% మీరు ఉద్యోగం సాధించుకుంటారు. మరి దీనికి అర్హతలు ఏంటి సార్? అర్హతలు ఏంటి? దీనికి చాలా సింపుల్ అర్హతలు ఉన్నాయి. పెద్దగా మీరు చేయాల్సింది ఏమీ లేదు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలము ఇంటర్మీడియట్ ఉంది. కేవలము ఇంటర్మీడియట్ వచ్చేసి దాని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది. మరి ఏజ్ కనుక మీరు చూసుకుంటే 18 ఇయర్స్ నుంచి 31 ఇయర్స్ వరకు జనరల్ ఉంది. రిలాక్సేషన్ కాకుండానే 31 ఇయర్స్ వరకు ఉంది. అంటే ప్రతి ఒక్కరు ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ 31. ఇదంటే ఇంకా మీకు 5 నుంచి 7 సంవత్సరాలు పెరగబోతుంది. దాని గురించి మనం ముందు మాట్లాడతాం. మరి మెన్కి సంబంధించి హైట్ మనం చూసుకుంటే 163 సెంటీమీటర్స్ అండి. జనరల్గా కానిస్టేబుల్ ఎస్ఐ హైట్ 167.6. కానిస్టేబుల్ హైట్ లేని వాళ్ళు యూనిఫామ్ ఉద్యోగం మేము సాధించాలి సార్ అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరుతుంటారో వాళ్ళ గొప్ప ఉద్యోగం ఇది. వాళ్ళకు 163కే చాలా చిన్న హైట్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎస్టీ అయితే ఇంకా అది తక్కువ ఉన్నా కూడా ఏం కాదు. జస్ట్ 158 సెంటీమీటర్స్ ఉన్నా కూడా సరిపోతుంది ఎస్టీ వాళ్ళు అయితే కనుక. అదేవిధంగా చెస్ట్ మనం చూసుకుంటే 84 సెంటీమీటర్స్ మాత్రమే చెస్ట్ ఉండాలి. ఎక్స్పాన్షన్ చేస్తే ఒక 5 పెరగాలి. దాంట్లో ఎస్టీ వాళ్ళకు ఒకవేళ వేకెన్సీలు ఉంటే కనుక వాళ్ళకు జస్ట్ 78.8 ఉన్నా కూడా సరిపోతుంది చెస్ట్. మరి విమెన్ చూసుకుంటే మనం హైట్ 150 సెంటీమీటర్స్ హైట్ అమ్మాయిలు ఉండాలి. ఎస్టీ వాళ్ళు 5 సెంటీమీటర్ తక్కువ ఉన్నా కూడా పర్లేదు. మరి అమ్మాయిలకు ఇక్కడ ఎఫ్బిఓ వాళ్ళకు చెస్ట్ కూడా చూడడం జరుగుతుంది. చాలామంది అనుకుంటారు చెస్ట్ అంటే మీరు అబ్బాయిలకు చెస్ట్ చూసినప్పుడు ఈ మజిల్ చూస్తారేమో అని అనుకుంటారు. కానీ కాదు. చెస్ట్ చూడడానికి మూలమైనటువంటి కారణం ఏంటంటే మీ రెస్పిరేటరీ స్ట్రెంత్ ఎంత ఉంది, మీరు ఎక్స్పాన్షన్ చేసినప్పుడు మీ బ్రీత్ని ఎంత లోపలికి లాగగలుగుతున్నారు, మీ లంగ్స్ కెపాసిటీ ఏంటి,
ఎందుకంటే వాకింగ్ చేసినప్పుడు అడవిలో పోయేటప్పుడు ఈ రెస్పిరేటరీ లంగ్స్ కెపాసిటీ, ఈ బ్రీత్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యంగా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ అమ్మాయిలకు కూడా చెస్ట్ చూడడం జరుగుతుంది. ఓకే, ఎక్స్పాన్షన్ ముఖ్యంగా 5 పెరగాలి కంపల్సరీ అమ్మాయిలకు కూడా. కాబట్టి ఇది మీరు చూడాల్సినటువంటి అంశాలు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ సపరేట్గా నేను ఒక వీడియో చేస్తా. ఇది లాస్ట్ టైం మనం చూసినాం జియో 48, అదేవిధంగా జియో 60 పరంగా 5 సంవత్సరాలు కాకుండా ఇన్ అడిషనల్ టు దట్ యాజ్ పర్ ద జియో 65 years ఇన్ అడిషన్ టు దట్ ఇక్కడ ఇంకా 2 years ఇవ్వడం జరిగింది. దాంట్లో యూనిఫామ్ జాబ్స్ అని మెన్షన్ చేసిన దాంట్లో లాస్ట్లో ఉంటుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా దాంట్లోనే ఉంది. అంటే ఈసారి ఎస్ఐ కానిస్టేబుల్కు ఎన్నైతే సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ రాబోతుందో ఎఫ్బీఓ కూడా అంతే రాబోతుంది. దాని గురించి సపరేట్ వీడియో దానికి మొత్తం అర్హతలతో సహా పెడతా. ఓకేనా? సో పోస్ట్ ఎన్ని ఉండొచ్చు సార్ ఈసారి అంటే ఆల్రెడీ అంతకు ముందే మనకు వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే 1395 చేంజ్ మనకు పోస్టులు ఉన్నాయని తెలిసింది. మరి ఇంకా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి దాదాపుగా 1500 నోటిఫికేషన్ ఉండొచ్చు అని తెలుస్తుంది, పోస్టులు ఉండొచ్చు అని తెలుస్తుంది. కాబట్టి 14 నుంచి 1500 పోస్టులు రావచ్చు ఈసారి కంపల్సరీ. మంచిగా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి దీని యొక్క ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది సార్ అంటే ఒక ఎగ్జామ్ ఉంటుందమ్మా. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ MCQ. ఓకే, OMR షీట్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఫేజ్ 2లో వచ్చేసి ఫిజికల్ టెస్ట్, వాకింగ్ టెస్ట్ ఉంటుంది దీనికి. అదేవిధంగా మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ మూడిట్లో మీరు ఉత్తీర్ణులైతే మీకు ఉద్యోగం వస్తుంది యాజ్ పర్ ద కట్ ఆఫ్ మార్క్స్. ఓకేనా? మరి రాత పరీక్ష ఇంతకుముందు మనం చూసినాం. పేపర్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ 100 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. 100 మార్కుల కోసం ఇస్తారు. ప్రతి క్వశ్చన్ ఒక మార్క్ ఉంటుంది. 90 minutes వాళ్ళు మీకు టైం ఇవ్వడం జరుగుతుంది. 90 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే పేపర్ 2 వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్ కేవలము 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఉంటుంది. సేమ్ 100 క్వశ్చన్స్ 100 మార్కులు 90 minutes దీనికి సమయం ఉంటుంది. అయితే ఒక పాయింట్ ఉంది ఇక్కడ, మీరు NCC ఎవరైనా చేసి ఉన్నట్టయితే ఏ ఉద్యోగానికి కూడా ఇన్ని మార్కులు కలపరు, కానిస్టేబుల్ కూడా ఇన్ని మార్కులు కలపరు. NCC చేసిన వాళ్ళకు C సర్టిఫికేట్ ఉంటే స్ట్రేట్ అవే 5 మార్క్స్ యాడ్ చేస్తారు. అదేవిధంగా B సర్టిఫికేట్ ఉంటే 3 మార్కులు యాడ్ చేస్తారు. అదేవిధంగా A సర్టిఫికేట్ ఉంటే 1 మార్కు వాళ్ళకు యాడ్ చేయడం జరుగుతుంది NCC వాళ్ళకు. అదేవిధంగా మీరు చూసుకునే పేపర్ 1లో సబ్జెక్టులు ఏముంటాయంటే జీకే కరెంట్ అఫైర్స్తో పాటు అన్ని సబ్జెక్టులు ఉంటాయి. హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, మీ యొక్క ఎకనామీ కావచ్చు, జియోగ్రఫీకి సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ సబ్జెక్టులు కలిపి 100 మార్కులు అవి ఉంటే పేపర్ 2 మాత్రం కేవలం జనరల్ మ్యాథమెటిక్స్ మాత్రమే ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ప్యూర్ మ్యాథ్స్ దీంట్లో చాలా ముఖ్యంగా మనం చూసుకోవచ్చు. కంపారిటివ్లీ వేరే అదర్ ఉద్యోగాల కంటే ప్యూర్ మ్యాథ్స్కి దీనికి పెద్దపీట వీళ్ళు వేయడం జరిగింది. అదేవిధంగా బేసిక్ అరిథమెటిక్ కూడా ఉంటాయి. అరిథమెటిక్లో టాపిక్స్ కూడా ఉంటాయి. ప్యూర్ మ్యాథ్స్లో ఆల్జిబ్రాకి సంబంధించి, ట్రిగ్నోమెట్రీకి సంబంధించి, జామెట్రీకి సంబంధించి, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. దీనికి సంబంధించి మళ్ళీ ఒక సపరేట్ వీడియో చేస్తా. అరిథమెటిక్లో ఏమేమి టాపిక్లు ఉంటాయి, ఇవన్నిట్లలో ఈ యొక్క చాప్టర్లో ఏమేమి టాపిక్ కవర్ అవుతాయి అది కూడా ఒక సపరేట్ వీడియో చేస్తా. ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి కూడా FBO కోసం జియోలు పెట్టి సపరేట్ వీడియో కూడా చేస్తా. మీరు చేయాల్సింది ఏంటి, ఇంత పటిష్టంగా అన్ని రెఫరెన్స్తో సహా ఒక 100% క్రెడిబుల్ ఉన్నటువంటి వీడియోలు మీకోసం నేను ఇంత బిజీగా ఉన్న షెడ్యూల్లో కూడా మీకోసం చేస్తున్నా. అంటే నేను డే 1 రోజు యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు నా దగ్గర ఇవ్వలేనప్పుడు, నా దగ్గర అసలు అడ్మిషన్ లేనప్పుడు, నేను అప్పుడే స్టార్ట్ చేసినప్పుడు కూడా స్టార్ట్ చేసింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, ముఖ్యంగా తెలుగు యువతకు నా సబ్జెక్టు, నా స్టాండర్డ్స్, నా గైడెన్స్, నా మెంటర్షిప్ ఇవ్వాలని చెప్పి. ఇవాళ వందలాది మంది బ్యాచ్లు నడుస్తూ ఉన్నా కూడా ఇవాళ ఈ స్థాయిలో నేను ఉన్నప్పటికీ కూడా ఇవాళ కూడా నేను మిమ్మల్ని గైడ్ చేయడం, మీకు మెంటర్షిప్ ఇవ్వడం అనేది మానట్లే. నేను ఏదో చైర్మన్ అయిపోయినా, నేను మంచిగా పనిచేసుకుంటూ, నేను ఏదో డబ్బులు సంపాదించుకుంటూ ఉంటా, ఎవరితోనో చెప్పిస్తానో. దిస్ ఈజ్ అ సర్వీస్. ఇది నేను మీకు ఇచ్చేటువంటి గైడెన్స్. ఇది యూట్యూబ్ పరంగా అది ఎప్పటికైనా సరే ఎన్ని వ్యవస్థలు అయినప్పటికీ కూడా ఏమైపోయినా కూడా నేను రేపు డిగ్రీ కాలేజ్ కూడా మనం పెట్టబోతున్నాం. డిగ్రీ కాలేజీలు పెట్టి మనం చైర్మన్ అయినా కూడా నేను ఈ వీడియోలు మీకు పెడుతూనే ఉంటాను మీకోసం. నిరుద్యోగులకు సపోర్ట్ చేయడం, హెల్ప్ చేయడం మాత్రమే నా మోటో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ లైక్ చేయండి, మీ యొక్క గ్రూప్లలో షేర్ చేయండి, దీనిపై మీ కామెంట్ కూడా తెలియపరచండి. ఓకేనా? సో మరి నెక్స్ట్ మనం చూసుకుంటే ఫిజికల్ టెస్ట్కి సంబంధించిన వివరాలు ఏంటి సార్ అంటే 25 కిలోమీటర్లు వాకింగ్ చేయాలమ్మా. 25 కిలోమీటర్ వాకింగ్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ వస్తుంది. 4 గంటల సమయం ఉంటుంది మెన్కి అయితే. అమ్మాయిలు అయితే 16 కిలోమీటర్లు వాకింగ్ చేయాలి. దీనికి కూడా 4 గంటల సమయం ఉంటుంది. ఓకే,
సో మనం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా మన పిల్లలు చేయగలుగుతారు దానికి. సో ఫిజికల్ టెస్ట్కి సంబంధించిన వివరాలు మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా రాత పరీక్షలకు సంబంధించిన వివరాలు మీకు చెప్పడం జరిగింది. అండ్ సెలక్షన్ ప్రక్రియ గురించి మీకు చెప్పాను. రాత ప్రక్రియలో సిలబస్ సపరేట్ వీడియో చేస్తా. అండ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన వీడియో కూడా మీకు సపరేట్గా నేను చేస్తా జీవోలు పెట్టి. ఇది మీ యొక్క ఎలిజిబిలిటీకి సంబంధించిన అంశాలు. ఈ పీడిఎఫ్ అయాన్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్లో కూడా మీకు పెడతాం. మీరు దాన్ని కూడా మీరు చూసుకొని ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చు. డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వెళ్ళే ముందు మరోసారి మీకు గుర్తు చేస్తున్నా, అయాన్ పోలీస్ అకాడమీ, అయాన్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో రెండింటిలో కూడా లాస్ట్ మండేనే కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన అడ్మిషన్ నడుస్తూ ఉన్నాయి. అకాడమీలో చేరే వాళ్ళకి 8,000 డిస్కౌంట్ ఇస్తున్నా, హైదరాబాద్ చేరే వాళ్ళకు 5,000 డిస్కౌంట్ ఇస్తున్నా. దట్టు ఈ వీడియో చూసి అడిగిన వాళ్ళకు మాత్రమే. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ వీడియో ఎలా అనిపిస్తుంది, నా యొక్క రెఫరెన్సెస్, నేను ఇచ్చేటువంటి మీ కంటెంట్ సపోర్ట్ ఎలా ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్లో తెలియపరచండి. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈసారి ప్రతి ఒక్కరు కూడా మీరు కోరుకున్న ఉద్యోగం సాధించుకొని మీ లైఫ్లో సక్సెస్ కావాలి. వచ్చే కొత్త సంవత్సరం మీ జీవితాల్లో కొత్త ఆనందాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై భారత్.